హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వెయిట్ లాస్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. ఇది వెయిట్ లాస్కి చాలా మంచి రెసిపీ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఓట్స్ మన వెయిట్ లాస్కి చాలా మంచిదని. అందుకోసం నేను ఓవర్ నైట్ ఓట్స్ చేస్తున్నానండి. ఇలా చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా తక్కువ క్యాలరీస్తో అయిపోతుందండి. దానికోసం మనం నైట్లో నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను, 1/2 కప్పు సియా సీడ్స్ తీసుకున్నానండి. ఇవి సియా సీడ్స్ మన వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. తర్వాత నేను దానిలో కొంచెం పెరుగు వేసుకొని పాలు కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు పాలు ఇష్టం లేదు అనుకుంటే మీరు బాదం మిల్క్ కానీ లేదంటే వాటర్ కొని యాడ్ చేసుకోవచ్చు. దానిలో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. నేను దానిలో అవిసె గింజలు, ఖర్జూరం, కిస్మిస్లు, బాదం వేసుకున్నానండి. పుచ్చగింజలు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. పంకిన్ షీట్స్ ఈ షీట్స్ అన్నీ మన వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. దానిలో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి కాబట్టి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మన వెయిట్ లాస్కి చాలా మంచిదండి. ఎవరికైతే థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవి తినడం చాలా మంచిది. ఇలా మనం దానిలో కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకున్నానండి. దాల్చిన చెక్క కూడా మన వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇలా మనం నైట్లో కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా తినాలనుకుంటే నైట్లో నానపెట్టుకోవాలి, లేదంటే డిన్నర్గా పెట్టుకోవాలి అంటే ఆఫ్టర్నూన్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక పావు గంట బయట పెట్టుకోవాలండి. చల్లగా ఉన్న వస్తువులు తినకూడదు, మన హెల్త్కి మంచిది కాదు కదా. తర్వాత నేను దానిలో ఫ్రూట్స్ పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవి తీసుకోండి. నేను యాపిల్, బనానా తీసుకున్నానండి. హాఫే బనానా తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. మీకు కావాలి అంటే మీరు గ్రేప్స్ కానీ లేదంటే దానిమ్మ గింజలు కానీ అలా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనం కానీ బ్రేక్ఫాస్ట్ని ఇలా తీసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. ఇడ్లీ, దోశలకు బదులు ఇలా మనం మన బ్రేక్ఫాస్ట్ని కానీ డిన్నర్ని కానీ కంప్లీట్ చేసినట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. ఇది వారం తింటే 1 నుంచి 2 కిలోలు ఈజీగా తగ్గుతామండి. ఇలా నేను దానిపైన కొంచెం హనీ వేసుకున్నానండి, 1/2 స్పూన్. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. ఈ హనీ కూడా న్యాచురలేనండి. ఇది మా సొసైటీలో తేనె పట్టారండి, మన కళ్ళ ముందే తీసి ఇచ్చారు. చాలా బాగుంది. కేజీ వచ్చేసి 400 అన్నారండి. ఇది తక్కువ ఎక్కువ అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.